ప్రైజ్ ద లార్డ్. లెంట్ డేస్ బైబిల్ ధ్యానంలో 36వ రోజు బైబిల్ ధ్యానము కొరకు ఏర్పరచబడిన వాక్య భాగము యెషయా గ్రంథము 53వ అధ్యాయము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము మొదటి వచన ప్రారంభము. మేము తెలియచేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి సురూపమైనను సొగసైనను లేదు. మనమతని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనక్రాంతుడుగాను, వ్యాధిననుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన యందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వాడెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమియూ చేయలేదు. అతని నోట ఏ కపటమును లేదు. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగ చేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. కావున గొప్పవారితో నేనతనికి పాలు పంచిపెట్టెదను. గనులతో కలిసి అతడు కొల్లసొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయెను. అనేకుల పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. ప్రైజ్ ద లార్డ్. యెషయా గ్రంథము 49 నుండి 57 వరకు గల అధ్యాయాలు యేసును గూర్చిన ప్రవచనములు గల వాక్యాలు. ఈ భాగాలలో 53వ అధ్యాయము ప్రధానమైనది. ఇది సిలువకు సంబంధించిన అధ్యాయము. మేము తెలియచేసిన సమాచారము ఎవడు నమ్మెను అన్న ప్రశ్నతో ఈ అధ్యాయం మొదలవుతుంది. మెస్సయ్య అధికారముతో కాక తృణీకరింపబడిన వ్యక్తిగా ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలే ఉండునని యెషయా ప్రవచించిన మాటను ఎవరు నమ్మగలరు? అతడు తండ్రి ఎదుట పెరిగెను. యేసు జీవిత రహస్యం ఏమిటంటే ఆయన మనుషులకు ఆకర్షణీయంగా లేడు. మనం అతనిని చూచి అపేక్షించున్నట్లు అతని యందు స్వరూపము లేదు అని మనం చదువుతాము. సువార్త యొక్క సందేశము ఈ రోజున కూడా మనుషునికి ఆకర్షణీయంగా ఉండదు. మొదటి శతాబ్దంలో లోకము క్రీస్తును అంగీకరించలేదు. 21వ శతాబ్దంలో కూడా లోకము ఆయనను అంగీకరించడం లేదు. పాపమునకు వ్యతిరేకముగా, ధనాశకు వ్యతిరేకముగా మాట్లాడి తమ శత్రువులను ప్రేమించమని ప్రజలకు నేర్పిన నిజమైన క్రీస్తు ఈరోజు కూడా తృణీకరించబడుతున్నాడు, తిరస్కరించబడుతున్నాడు. మనము నిజమైన క్రీస్తును వెంబడిస్తే ఆయన ఎదుర్కొన్న తిరస్కారమునే మనం కూడా లోకము నుండి ఎదుర్కోవాల్సి ఉంటుంది. యేసును తృణీకరించి తిరస్కరించినది రోమియులు, గ్రీసు దేశస్థులు కారు గాని ఆయన కాలంలో మతనిష్ట కలిగిన పరిసయ్యులు. ఈ రోజున కూడా సిలువను గూర్చిన మాటను అంగీకరించే హృదయము ఎంతమందికి ఉంది? లేఖనాలలో ఉన్న అద్భుతమైన దీవెనలు, వాగ్దానాలు విన్నప్పుడు మనం ఉత్సాహపడతాము. కానీ ఆ వాగ్దానాలతో పాటు సిలువకు సంబంధించిన మాట కూడా ఉందని గ్రహించాలి. ఒకటి లేకుంటే ఇంకొకటి ఉండదు. ఈ రోజున అనేక మంది జీవితాలలో వెలితికి కారణము వారు సిలువను మోయకుండా వాగ్దానాలు స్వతంత్రించుకోవడానికి ప్రయత్నించడమే.
మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి నలుగగొట్టబడ్డాడు. మన శిక్ష ఆయన భరించాడు, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మన దోషాలు ఆయన మోసి దౌర్జన్యము నొందినా యేసు మౌనముగా ఉన్నాడు. 7వ వచనంలో అతడు నోరు తెరవలేదు, అతడు మౌనముగా ఉండెను, అతడు నోరు తెరవలేదు అని 3 సార్లు చెప్పబడినట్లు మనం గమనిస్తాము. విశ్వాసులుగా మనకు బాగా నోరు తెరిచి ప్రభువుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం తెలిసి ఉండాలి. అలాగే మనము విమర్శించబడినప్పుడు, అవమానపరచబడినప్పుడు ఎలా నోరు మూసుకొని ఉండాలో కూడా తెలిసి ఉండాలి. దురదృష్టవశాత్తు అనేక మంది క్రైస్తవుల విషయంలో ఇది వ్యతిరేకంగా ఉంటుంది. దేవుని స్తుతించవలసిన సమయంలో వారు మౌనంగా ఉంటారు, కానీ ఎవరైనా విమర్శించినప్పుడు లేక గాయపరిచినప్పుడు కేకలు వేస్తూ తమను తాము సమర్థించుకుంటారు. ఇది లోకం యొక్క లక్షణము. క్రైస్తవులుగా మనము దీనికి వేరుగా ఉండాలి. ఆయనను నలుగగొట్టుటకు తండ్రికి ఇష్టమాయెను అని మనము 10వ వచనంలో చదువుతాము. కాబట్టి ఆయన అతని సంతానమును చూచి అతనికి దీర్ఘాయుష్యును కలుగచేయును. నలుగగొట్టబడుట యొక్క ఫలితము ఆశీర్వాదము. అతనికి దీర్ఘాయుష్యు కలుగచేయును అంటే యేసు మృతులలో నుండి తిరిగి లేచునని అర్థము. తండ్రి ఉద్దేశము అతని వలన సఫలమగును. దేవునికి మహిమ కలుగునుగాక. మనము కూడా ఈ మార్గముననే వెళ్ళవలసి ఉంది. అతిక్రమము చేయు వారితో అతడు ఎంచబడిన వాడాయెను. మనము కూడా అనేకులచే అపార్థము చేసుకోబడి దుష్టులతో ఎంచబడతాము. అయినప్పటికీ మన సిలువనెత్తుకొని పాపమును వ్యతిరేకించే జీవితాలు కలిగి ఉండి, శత్రువులను ప్రేమించే హృదయాలు కలిగి, నిజ క్రీస్తును వెంబడించే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. నా బలహీనతయంతో నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడచెదన్. వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదన్. నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడచెదన్. వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదన్. ఉన్నత పిలుపులకు కలుగు బహుమానము, ఉన్నత పిలుపులకు కలుగు బహుమానము నేను పొందాలని దినమెల్లనే పాడిన కీర్తించిన నీ రుణము నే తీర్చగలనా. కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. దినమెల్లనే పాడిన కీర్తించిన నీ రుణము నే తీర్చగలనా. కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. దినమెల్లనే పాడినా. హల్లెలూయా.